అదే ఇప్పుడు రుద్రవేణి సినిమా రిలీజ్ అయినప్పుడు మేము మెడ్రాస్లో ఉన్నాం. రుద్రవేణి రిలీజ్ అయినప్పుడు మాదల రంగారావు పామ్ గ్రో హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి నా జనం మనం సినిమాని కాపీ కొట్టేశారు రుద్రవేణ అని చెప్పి పెద్ద ప్రెస్ మీట్, పెద్ద ఎలిగేషన్ జరిగింది. అప్పుడు జరిగితే నేను ఎప్పుడో ఆ తర్వాత హనీ హౌస్లోనూ ఎక్కడో బాలచంద్ర గారిని కలిసినప్పుడు ఈ టాపిక్ వచ్చింది ఆయన దగ్గర. వచ్చినప్పుడు నేను అడిగాను, దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతారండి మీరు అని. అంటే ఏంటి అది థీమ్, అది మద్యపానం ఉన్నది ఒక థీము, వరకట్నం ఉన్నది ఒక థీము, దాని మీద నీ కథ నీది నా కథ నాది, ఎంతమంది అయినా రాసుకోవచ్చు ఆ కథ, కానీ ఇలాంటివి ఎక్కువగా తెలుగులోనే జరుగుతున్నట్టున్నాయి ఇలాంటి గొడవలు అన్నట్టు. అంటే చాలామందికి కూడా అసలు ఏది కాపీ కథ, కాపీ రైట్కి ఎలా దాని రూల్స్ ఏంటి ఇవన్నీ ఐడియా లేకపోవటం. రెండోది కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను తీసిన ఒక సినిమాలో నాకు డైరెక్టర్తో ఫ్రిక్షన్ జరిగింది యాక్చువల్లీ. ఎలా అంటే, నేను కథ ఇచ్చాను, కథ ఇచ్చిన తర్వాత తను దానికి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు. క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు రఫ్గా పర్ సపోజ్ ఇప్పుడు కలర్ ఫోటో అనేది తీసుకుందాం అనుకోండి. ఒక అమ్మాయి, ఒక నల్ల అబ్బాయి, తెల్ల అమ్మాయి, ఇద్దరు ప్రేమించుకుని వాడికి నల్లగా ఉండటం అనేది వాడికి ఆత్మన్యూన ప్రభావం. సో వాళ్ళిద్దరు బాగా ప్రేమించుకున్నారు, ఇంట్లో ఇబ్బందులు వచ్చినాయి, సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. ఒక అమ్మాయి చచ్చిపోయింది, అమ్మాయి బతికింది, అబ్బాయి చచ్చిపోయాడు అని నేను ఒక కథ చెప్పాను అనుకోండి, సందీప్ రాజ్ అనేవాడికి. సో సడన్గా అతనికి ఒక థాట్ వచ్చింది, సరే అబ్బాయి ఎందుకు చచ్చిపోవాలి, అమ్మాయి చచ్చిపోతే బాగుంటుంది కదా, లేదా మనం ప్రోగ్రెసివ్ వైపు వెళ్ళాలి, ఇద్దరు బతికితే ఓకే, ఇద్దరు బతికిద్దాం, లేదా అసలు ఒక అమ్మాయి అంటే చాలా సాడిజంగా ఉంటే ఇద్దరు చంపేద్దాం. ఇలా రకరకాల థాట్స్లో అతను ఒక క్లైమాక్స్ చెప్పాడు అనుకోండి. దానికి తగ్గట్టు ఆ క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు అనుకోండి. నువ్వు చెప్పిన కథలో హీరో చచ్చిపోయాడు, ఈ ఈ ఈ ట్విస్ట్ అయితే ఈ ఈ ఈ చివరి క్లైమాక్స్ మార్చడంలో కథ రూపమే మారిపోయినా కూడా ఆ కథ సాయి రాజేష్దే. కరెక్ట్, దానిలో డౌటే లేదు. ఓకే, ఇది ఒప్పుకోవటానికి చాలామందికి బాధ అనమాట. అరే నువ్వు చెప్తే మేమంతా మార్చుకున్నాం కదా అంటే, నో, ఆ కథని ఆ రైటర్ ఇంకెక్కడికి తీసుకెళ్ళలేడు. కరెక్ట్, ఆ కథ తను చాలా చాలా సంవత్సరాలు మోసి రాసి నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని నువ్వు మార్పులు చేసుకునే అధికారం ఆ రైటర్ నీకు ఇచ్చినప్పుడు నువ్వు మార్పులు చేసుకో, స్టిల్ కథ అతనిదే. అవును, ఇది దానిలో డౌట్ లేదు సార్. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఓ సీన్లు యాడ్ చేసేసాం, అది చేసేసాం, చిన్నగా దాన్ని ఒక మూల కథ వేద్దాము, రచనా సహకారం వేద్దాము అని మెయిన్ రైటర్ సైడ్ రైటర్కి వెళ్ళిపోతాడు, విచ్ ఈస్ వెరీ రాంగ్, ఎథికల్లీ అన్ఎథికల్. కరెక్ట్, బట్ అలాంటివి చాలా జరుగుతున్నాయి, అలాంటివే జరుగుతాయి, ఇండస్ట్రీ నిండా జరుగుతున్నాయి అలాంటివి. చాలామంది రైటర్లు అందుకే డైరెక్టర్లు అవుతారు, అయ్యారు కూడా. ఇప్పుడు డైరెక్టర్లు హీరోలు కూడా అవడానికి ట్రై చేస్తున్నారు, యంగ్ డైరెక్టర్లు కొంతమంది నాకు తెలుసు. ఎందుకంటే హీరోలు వెనకతల తిరగలేక చాలా ఉంటాయి కదా హీరో డేట్లు కావాలంటే. ఈవెన్ ఏ స్మాల్ టైమ్ హీరో ఆల్సో ఫిక్సెస్ లాట్ ఆఫ్ డిమాండ్స్, ప్రాబ్లమ్స్ అవన్నీ. అంటే ఇవన్నీ ఎవల్యూషన్ అనుకో, టైంలో ఎవల్యూషన్. అందరికీ నాలాగా సంపు దొరకడు కదా, బర్నింగ్ స్టార్ సంపు. ఇప్పుడు అది ఒరిజినల్గా ఒక న్యూస్ చూసి నువ్వు ఇన్స్పైర్ అయినది కదా. ఇది చెన్నైలో స్టోరీ ప్యూర్ క్రియేషనా, ఏదైనా నీకు దీనికి ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ ఎక్కడైనా ఉందా? ఇది నేను యాక్చువల్లీ బేబీ తర్వాత తీద్దామనుకున్న స్టోరీ సార్. సో నాని గారి వాళ్ళ సిస్టర్, ఒక హీరో నాని గారి వాళ్ళ సిస్టర్ ఒక అమెజాన్లో ఒక సిరీస్ చేశారు. ఆమె ఆ సిరీస్కి విజయబుల్గా నేను మ్యూజిక్ డైరెక్టర్. సో నేను ఆ ట్రైలర్ చూశాను సార్. ట్రైలరు చాలా బ్యూటిఫుల్ ఉంది, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ ట్రైలర్కి వాడిన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రాడినరీ ఉంది మా విజయబుల్ గాని. అప్పుడే బేబీ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది. సో నేను ఇమ్మీడియట్లీ బేబీ తర్వాత ఏదో ప్రొడ్యూస్ చేయాలి లవ్ స్టోరీ అన్నప్పుడు ఆ విజయ్ ఆ ట్రైలర్, ఆ ఓన్లీ ఆ టైటిల్, ఆ ట్రైలర్ తాలూకు ట్రాక్ నాకు పంపించు,
అని చెప్తే సార్ ఇది పాట కూడా చేసాం సార్, పాట కూడా వినండి అని. నింగి ఏలే తారా అని ఒక పాట ఉంటుంది, నింగే ఏలే తారా అని ఒక పాట. సో ఆ పాట నాకు పంపించాడు, 2 పంపించాడు. నేను మా డ్రైవర్ ఇట్లా నువ్వు డ్రైవ్ చేయరా అని చెప్పి రాత్రి 7 గంటలకి 8 గంటలకి దాదాపు మేడ్చల్ వరకు వెళ్ళిపోయి, నాకు ఏం థాట్ పడుతుందంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా రన్ అవుతుంది, పాట రన్ అవుతుంది. సో ఒక అమ్మాయి సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు ఆ అమ్మాయి చాలా బాధపడుతోంది. తను ఫస్ట్ లవ్ పోయినప్పుడు ఒకడు చాలా చాలా ఫన్నీగా అందరి మంచి కోరుకునే ఒక మంచివాడు ఇప్పుడు వచ్చి అమ్మాయికి చాలా ఫన్నీ వేలు, అంటే హృదయకాలం రైటర్ మాట్లాడితే ఎలా ఉంటుంది వాడికి, అంటే వాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ చెప్పలేడు ప్రాపర్ లాంగ్వేజ్లో. వాడు అమ్మాయిని ఆ పెయిన్లోంచి నవ్వించి బయటకు వస్తే ఈ పాట బాగుంటుంది. సో ఈ ఈ ఈ ఈ ఈ సిచ్యువేషన్కి ముందు కథ ఏదై ఉండాలి, తర్వాత కథ ఏదై ఉండాలి అని అని అలా ఊహిస్తుండగా మేడ్చల్ వెళ్ళేటప్పటికి నాకు ఓకే ఇది ఇంటర్వెల్ ఒక పాయింట్ నాకు థాట్ వచ్చింది సార్. అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోయాను అన్నమాట. సో ఐ థింక్ గంటలో కథ పుట్టేసింది నాకు, గంటన్నరలో మొత్తం స్టార్టింగ్ పాయింట్, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్. ఏంట్రా ఎంత బాగుంది కదా అనుకొని వెళ్ళిపోయి పక్క రోజు ఎస్కే అని చెప్పి లెట్స్ డూ దిస్ ఫిలిం అని చెప్పాను. సో ఆ పాట సిచ్యువేషన్ క్రియేట్, అదే మనం ఇప్పుడు గుర్తుందా ఏదైతే ఉందో అట్లా ముందు ఆ పాటకు అది వేసుకొని దాన్ని ముందు కథ ఆలస్యాన్ని దాని తర్వాత కథ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఎనీ రియల్ ఇన్సిడెంట్ ఆర్ నాట్ సంథింగ్. ఓకే, అయితే అంటే తెలుగులో ఒక సినిమా గుర్తొస్తుంది ఎప్పుడో, చాలా ఈ జనరేషన్ అయితే పుట్టి కూడా ఉండరు, ఒక సినిమా గుర్తొస్తుంది. ఓకే, షూర్. అంటే చూద్దాం, క్విజ్ పెడదాం. సినిమా రిలీజ్ అయిపోయాక మీకు ఏ సినిమా గుర్తొచ్చింది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.